హరిగోపాల్ గారు ఇప్పుడు చాలా మంది మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోయారు. ఈరోజు మల్లోజులు వేణుగోపాల్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసి అందరూ లొంగిపోండి, ఇప్పుడు పరిస్థితులు దేశంలో మెరుగుపడ్డాయన్న రీతిలో ఆయన మాట్లాడారు. మీరిచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు మావోయిస్టులకున్న ఏకైక ఆప్షన్ జనజన స్రవంతిలోకి కలిసిపోవటమేనా, లొంగిపోవటమేనా? అంటే ఇప్పుడు మనము మావోయిస్టులు ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పే అంటే అవకాశం కానీ చెప్పే వెసులుబాటు కానీ మనకు లేదు. ఎందుకంటే వాళ్ళల్లోనే కొందరు పోరాడుతున్నారు, కొందరు లొంగిపోయారు, కొందరేమో ఆయుధాలు లేకుండా లొంగిపోయి మేము జనజీవన స్రవంతిలో మా విశ్వాసాలను మేము వదులుకోలేదు అంటున్నారు. నిజంగానే పార్టీలో ఒక భిన్నమైన అభిప్రాయాలు బయటకు వచ్చాయి. ఈ భిన్నమైన అభిప్రాయాలు ఏవైతే లేక వాళ్ళ మధ్యన ఏవైతే ఈ చర్చ జరుగుతుందో, లొంగిపోవాలా, లొంగిపోయి అంటే కొందరేమో ఆయుధాలతో లొంగిపోయారు, కొందరేమో ఆయుధాలు లేకుండానే వాళ్ళు మన తెలంగాణ డీజీపీ దగ్గర వాళ్ళు లొంగిపోవడం కాదు, కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము మా విశ్వాసాలను వదిలిపెట్టలేదు, మేము సమాజంలోకి వచ్చి ఆ విశ్వాసాల మేరకు ఉద్యమాల్లో పాల్గొంటామని కొందరు అంటున్నారు. బహుశా ఇంకా కొందరు చివరిగా మనము చూద్దాం, ఇంకా పోరాటం చేద్దామని వాళ్ళు ఇట్లా భిన్నమైన అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక స్పష్టంగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఇదే చేస్తుంది, ఇది చెయ్యదు అని చెప్పే పరిస్థితిలో లేరు. కానీ దానికి వెనక ఒక సమస్య. అందుకని మనము ఈ సమస్యని కేవలం మావోయిస్ట్ పార్టీ ఉంటుందా ఉండదా, మావోయిస్ట్ పార్టీ అణచివేస్తారా లేదా, మావోయిస్ట్ పార్టీ పూర్తిగా వెనకంజ వేస్తుందా అనే దానికంటే కూడా మావోయిస్టు పార్టీ లాగానే గతంలో ఏ ఉద్యమాలు జరిగాయో ఆ ఉద్యమాల మూల కారణాలకు వెళ్ళడం అనేది ఇది ఒక చారిత్రక అవసరం. ప్రభుత్వాలకు మనం చెప్పిన కార్పొరేటు శక్తుల ముందర మన ప్రజాస్వామ్య శక్తులు నిలబడేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కనుక మనం పక్కన నెట్టేసి మనం ఏ వాదించినా కార్పొరేట్ యొక్క ప్రెషర్ ఏదో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం తనకు తాను కార్పొరేట్ ప్రభుత్వం చెప్పుకుంటున్నది. కాబట్టి కార్పొరేట్ల యొక్క ప్రయోజనాల కొరకని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మొత్తము సంఘటనలు ఏవైతుందో దాంట్లో భాగంగానే మనం చూడవలసి ఉంటుంది. అంటే హరిగోపాల్ గారు, అంటే బుల్లెట్తో రాజ్యాధికారం వాదనపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుత పరిణామాలతో ఆ వాదనకు చెల్లిచీటియేనా? అంటే అది కాదనుకోండి, ఇప్పుడు కేవలము ఆయుధాల మీదనే పోరాటము లేదా ఆయుధాలు నమ్ముకొని పోరాటే ఏ పోరాటం కూడా నిలవదు. పోరాటాల వెనక సమస్యలు, ప్రజల మద్దతు, ప్రజల చైతన్య స్థాయి ఇవన్నీ కూడా ఉంటాయి. ఆయుధము ప్రధానం కాదు. మేము శాంతి చర్చలు తెలంగాణలో జరిపినప్పుడు మేము నిరంతరంగా మేము చేసిన 3 వాల్యూమ్స్ మేము పబ్లిష్ చేసాము. శంకరం గారి ఆధ్వర్యంలో జరిగినట్టు 15 మంది మేము 10 సంవత్సరాలు పనిచేసి చర్చలు జరపాలని వచ్చినప్పుడు మేము మావోయిస్ట్ పార్టీతో జరిపినటువంటి కరెస్పాండెన్స్తో మొత్తం చర్చల్లో మా పుస్తకాలు చూస్తే మీకు తెలుస్తుంది. మీకు ఆయుధం అనేది ప్రధానమైంది, మీకు రాజకీయాలు ప్రధానం అంటున్నారు, ఆయుధం ప్రధానం కాదంటున్నారు. ఆయుధం ఇన్సిడెంటల్, కానీ సమస్యలు ప్రధానం అంటున్నారు. కానీ సమస్యలు వెనుకబడి ఆయుధం ప్రధానమైంది. అలాగే రాజ్యము, మీరు భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రాసుకున్నారు, ఆదేశిక సూత్రాల్లో సంపద పంచుతామని అన్నారు, తర్వాత దేశంలో ఉండేటువంటి అసమానతలు తగ్గిస్తామని అన్నారు, తర్వాత ఒక శ్రేయో రాజ్యాన్ని స్థాపిస్తామన్నారు. మరి అలాంటి వాళ్ళు శ్రేయో రాజ్యాన్ని స్థాపిస్తామన్నా మీరు మీ బలగం మీద, మీ బలప్రయోగం మీద ఆధారపడుతున్నారు. కానీ మీ రాజకీయాలు ఏమయ్యాయి, రాజ్యాంగం ఏమైంది అని ప్రభుత్వానికి, తర్వాత వీళ్ళకు కూడా మీరు రాజకీయాలు సమాజం మారాలని అంటున్నారు, కొత్త సమాజం రావాలంటారు. కానీ ఆ సమాజం మీరు చెప్పింది అది ఎక్కడో వెనుకబడి ఆయుధం అనేది ప్రధానమైంది. కాబట్టి ఇది ఆయుధం వర్సెస్ ఆయుధమైంది. కానీ ఒక రాజకీయం ఇంకో రాజకీయానికి మధ్యన ఒక చర్చ జరుగుతుంది అనేటువంటిది, ఇది రాజకీయాలు వెనుకబడిపోయినవి అనేటువంటిది ప్రధానంగా పౌరస్పందన వేదిక చేసిన వాదన. ఇప్పటి కూడా పౌరస్పందన వేదిక చేసిన వాదనకు చాలా బలం ఉంది. ఎందుకంటే ఆయుధం ద్వారా సమాజాన్ని మార్చడం కాదు, కానీ ఆయుధం అనేది వెరీ ఇన్సిడెంటల్, కానీ రాజకీయాలు చాలా ప్రధానం. రాజకీయాలంటే ఎటువంటి సమాజము, నూతన సమాజము, నూతన మానవుడు, నూతన విలువలు, అందరూ సమానంగా జీవించే సమాజం, శాంతియుతంగా సహజీవనంగా జీవించే సమాజం. ఈ సమాజం కొరకనే సమాజము ఆటుపోట్లు పడుతుంటుంది, పుట్టి నొప్పులు పడుతుంటుంది. దాంట్లో భాగంగానే చూడాలి. కానీ ఆయుధం ద్వారా సమాజం మారుతుంది అనేది
మావోయిస్ట్ పార్టీ కూడా అంటుందని అనుకోండి. కానీ వాళ్ళ ఆ ప్రాక్టీస్లో కొంతవరకు ఆయుధం ప్రధానమైంది కాబట్టి ఇవాళ అందరూ కూడా ఆయుధం వర్సెస్ ఆయుధం అనేది దగ్గర వచ్చింది. కానీ శాంతి చర్చల సందర్భంలో ఈ ఆయుధ సమస్య చాలా ప్రధానమైన సమస్యగా పౌర స్పందన వేదిక దాన్ని చర్చించింది. ఆంధ్ర తెలుగు సమాజం దాని గురించి చాలా చర్చించింది. కనుక ఆయుధం ద్వారా కాదు, ఆయుధం అనేది చాలా ఇన్సిడెంటల్. రాజకీయాలు చాలా ప్రధానము, ప్రజల సమస్యలు ప్రధానము, ఆదివాసీ సమస్యలు ప్రధానం. ఆ సమస్యలు లేకుండా ఉటికి ఆయుధం పట్టుకొని ఏం చేస్తారండి? ఆయుధం అయినప్పుడు రాజ్యానికి ఆయుధాలు, ఆయుధ సంపత్తి, రాజ్యంతో ఎట్లా పోటీ పడగలరు? ఏ ఉద్యమం అయినా కేవలం ఆయుధం మీద ఆధారపడితే రాజ్యం దగ్గర ఉండే ఆయుధాలతో వీళ్ళు ఎట్లా పోరాటం చేయగలరు? రాజకీయంగానే ఆ పోరాటం ఉంటుంది. కానీ ఆయుధ పోరాటము అనేది ఉందో అది కేవలం ఇన్సిడెంటల్. వాళ్ళు కూడా అనడం ఏంటంటే సమస్యల కొరకు ప్రజలు పోరాడుతున్నప్పుడు వాళ్ళు రాజ్యము బలప్రయోగం చేసినప్పుడు ప్రజలు కూడా బలప్రయోగం చేయవలసిన అనివార్య పరిస్థితిలో ఉంటుంది తప్పించి రాజ్యానికి నిజానికి అసలు మనం రాజ్యాన్ని అట్లా ఎదుర్కోవడం సాధ్యం కాదనేది, ఒకవేళ వాళ్ళు అలా అనుకున్నా కూడా అది సాధ్యం కాదనే ఒక పరిస్థితి వచ్చింది.